తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా అట్లూరు మండలం టీడీపీ అధ్యక్షులు పాపుదిప్పు మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొండూరు పంచాయతీ సీఎం గ్రౌండ్ ఆవరణంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఇటీవల జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ల విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ఐఐసీ డైరెక్టర్ వద్దిపోయిన ప్రసాద్ రెడ్డి, ఏపీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కమిషన్ డైరెక్టర్ రంతు, బీజేపీ కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న, టీడీపీ మాజీ టీడీపీ మండల అధ్యక్షులు బోవిల్ అమర్నాథ్ రెడ్డి, కొత్తపు మునిరెడ్డి, బోవిల జయకృష్ణారెడ్డి, పొన్నవోలు సాంబశివారెడ్డి, కార్తిక్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. నాయకులకు, అట్లూరు ప్రజల గ్రామస్తులకు, పాత్రికేయ మిత్రులకు, యువకులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన నాయకులు మల్లికార్జున రెడ్డి గారు, అట్లూరు మండల అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము, మరి యువకులకు ఆట పోటీలు, తర్వాత అన్నదాన శిబిరము నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనమందరం ఎంతో భయప్రయాసాలకు వచ్చి ఆయన వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల గురించి ఆయనకు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు. ఆయన అప్పటి వరకు అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో సహా పెక్కలించాలని, పార్టీని తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంగా పునాదులతో, ఆత్మగౌరవ పునాదులతో తెలుగుదేశం పార్టీ స్థాపించి 250 సీట్లకు 202 సీట్లు సాధించి అభేద్యమైన కాంగ్రెస్ను మట్టి గర్పించిన ధీరుడు మన ఎన్టీ రామారావు గారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు, బలహీన వర్గాలకు సేవ చేయడమే నిజమైన రాజకీయాలని సరికొత్త రాజకీయాలకు భాష్యం చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అంతేగాక పేదల పట్ల, తెలుగు ప్రజల పట్ల ఆయనకున్న మక్కువతో, తెలుగు మీద ఆయనకున్న మక్కువలతో తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలల దశ వ్యాపించి చేసిన ఘనుడు ఎన్టీ రామారావు గారు. ఆయనకున్న చిత్తశుద్ధితో మన హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ మీద ఎంతోమంది తెలుగు సాహితీవేత్తల విగ్రహాలు ఏర్పాటు చేసి వారి గొప్పతనము తర్వాత తరాలకు తెలియాలని ఆ ప్రాజెక్టు చేపట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంతేగాక ముద్ద ప్రాజెక్టును చేపట్టి 400 కోట్ల ఖర్చుతో మహనీయుడు బుద్ధుని విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో అక్కడ హుస్సేన్ సాగర్లో స్థాపింపజేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అంటే ల్యాండ్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్. ఆయనకున్న ఆ తెలుగు మీద మక్కువతో తెలుగు ప్రజలకు ఆత్మగౌరవాన్ని నింపి, స్ఫూర్తిని నింపి, ప్రజాచైతన్యాన్ని నింపి, ఆయన పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 2 రూపాయలకు కిలో బియ్యం కానీ, బడుగు బలహీన వరకు పేద ప్రజలు రక్తం పీలుస్తున్న మన సారా మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు కూడా ఆయనే. అంతేగాక ఆడపిల్లలు పడుతున్న బాధలు, ఇబ్బందులను చూసి వారికి కూడా ఆస్తిలో వాటా ఉంటే వారు కూడా వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో ఆడపిల్లలకు మొట్టమొదటిసారిగా ఆస్తిలో వాటా కల్పించిన గొప్ప వ్యక్తి కూడా మన రామారావు గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, ఆదరాభిమానాలు ఇవన్నీ చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. అంతేగాక మన బద్వేలు ప్రజలకు ముఖ్యంగా మనకు ఈరోజు సస్యశ్యామలంగా నీళ్లు దొరుకుతున్నాయంటే ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారు, మహనీయుడు పెద్ద ఆయన వారిద్దరి ప్రోద్బలంతో మనకు తెలుగుగంగ ప్రాజెక్టు రావడం జరిగింది. బ్రహ్మంగారి మఠం దగ్గర రిజర్వాయర్ కట్టి ఈరోజు మన శ్రీశైలంలో నీళ్లు మన ఇంటి దగ్గరకు వస్తున్న అన్నీ మనం చూసాం. ఇదంతా మహనీయుని కృషి, ఆయన ఆదరణ, పెద్ద ఆయన కృషి. కాబట్టి బద్వేలు ప్రజలంగా మనమందరం ఎన్టీ రామారావు గారికి, పెద్ద ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము.
ఈరోజు మన నాయకులు విజయమ్మ మేడం గారు కానీ, యతిసేన ఆధ్వర్యం కానీ, మిగతా నాయకులందరి ఆధ్వర్యంలో మనం ఆ ఫలాలను అందుకుంటున్నాము. వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి కూడా. యువకులు కూడా ముందుకొచ్చి ఎన్టీఆర్ గారి గురించి క్రమశిక్షణ కానీ తెలుసుకొని ఆయన ఆశయాలను నడుస్తామని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా అట్లూరు మండలం గ్రామ పార్టీ ఆధ్వర్యంలో మండలం పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున రెడ్డి వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. క్రికెట్ పోటీలు కానీ, రక్తదాన శిబిరం కానీ, ఈరోజు అన్నదానం కానీ, వందల మంది క్రీడాకారులు, పదుల సంఖ్యలో రక్తదాన శిబిరం మరియు వేల మంది అన్నదాన కార్యక్రమం శ్రీకారం చుట్టడం ఈ అట్టూరు మండలం తెలుగుదేశం పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయం. ఇందులో భాగంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. చెప్పుకుంటూ పోతే రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తున్నది. ఆ రోజుల్లో ప్రత్యామ్నాయ పార్టీ ఏదొస్తుందనే ఎదురు చూస్తున్న టైంలో మన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా హీరోగా, ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా ప్రజలందరి ఆదరాభిమానాలతో ప్రజల్లో పేరు ప్రఖ్యాతుల్లో నిలబడినారు. ఆ రోజుల్లో ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ అరాచక పార్టీని పారదోలాలనే ఉద్దేశంతో, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడాలనే ఉద్దేశంతో, తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెట్టి స్థాపించడం జరిగింది. ఆ రోజు అతి తక్కువ కాలంలోనే, సుమారు 8 నెలల కాలంలోనే ప్రజలేకపోవడం, పార్టీని బ్రహ్మరథం పట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి కర్ణాలు వ్యవస్థను నామరూపాలు లేకుండా చేసి మండల వ్యవస్థ, జిల్లా పరిషత్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకు దగ్గరగా పరిపాలన చేయడం జరిగింది. అయితే రాజకీయం అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారే నేర్పడం జరిగింది. కాబట్టి ఆయన వేసిన బీజమే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ను బ్రహ్మాండంగా పరిపాలిస్తూ, ఆయన వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ బాబు గారు కానీ అదే పందాలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పెట్టు మా అందరికి కూడా రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన గొప్ప వ్యక్తి తెలుగుదేశం పార్టీ, వాళ్ళ కుటుంబం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం ఆయన స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆయన పేరును ఇంకా ప్రజలకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అట్టూరు మండలం తెలుగుదేశం పార్టీ మల్లికార్జున రెడ్డి గారిని మరి వాళ్ళు సహకరించినటువంటి నాయకులను అందరూ కూడా ఈ కార్యక్రమాలని రక్తదాన శిబిరం ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వాళ్ళందరూ చాలా హర్షించారు. దానికి వాళ్ళు చాలా ఆమోదం తెలిపారు. ఇది కేవలం వాళ్ళకు చూపించడమే కాదు, నేను సినిమాల్లో ఏదైతే చూపించే ప్రజలు అంగీకరించారో దీన్ని వాస్తవ రూపంగా నేను వాళ్లకు నెరవేర్చాలి అంటే అధికారం ఉండాలి, మనం అధికారంలోకి వెళ్ళాలి. నేను కలలు కన్నా ఈ నా సినీ 40-50 ఏళ్ళ సినీ చరిత్రలో నేను కలల కన్నా ప్రజలకు లబ్ధి చేకూరాలి అనేటువంటి నేను కలలుగానే కలలుగానే నిలబడకూడదు. వాళ్ళకి నేను ఏదైతే చూపించానో నటించి అది నిజంగా వాళ్ళకు చెందాలి అంటే నేను రాజకీయాలకు రావాలి, మనం పదవిలో ఉండాలి, ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో నేను అందుకే ఈ పార్టీని స్థాపించి ప్రజల సంక్షేమం కోసం వెళ్తున్నానని చెప్పాడు. ఆయన తన తర్వాత మీటింగ్లో కూడా ఎన్నోసార్లు చెప్పాడు, ప్రజలే నాకు దేవుళ్ళు, సమాజమే నాకు దేవాలయం అనేటువంటి గొప్ప సూక్తితో ఆయన ప్రజల్లోకి వెళ్ళినటువంటి 8-9 నెలల్లోనే 294 స్థానాలకు 202 స్థానాలు సాధించి సంచలనాత్మకమైనటువంటి విజయాన్ని సాధించి అంతవరకు యావత్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో వేళ్ళు కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూకుట వేలు సహా పెలిగించేసి
తెలుగువాడు అంటే ఏందో, తెలుగువాడి తిరగబడితే ఎలా ఉంటుందో ఢిల్లీకి చూపించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈ రోజు మన మధ్య శారీరకంగా లేకపోయినా ఆయన ఆత్మ 30 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన్ను ఇంతలా స్మరించుకున్నామంటే ఆ రోజు ఆయన 1982 మార్చి 29వ తేదీ నాటినటువంటి ఆ యొక్క పసుపు మొక్క ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2 రాష్ట్రాల్లోనే కాకుండా తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా రాష్ట్రాలుగా విరజిల్లుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. ఆ రోజు ఆ మహనీయుడు నాటువంటి మొక్క నీడనే ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకులుగా గొప్ప గొప్ప పదవులు అభినందించారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి గురించి నాలాంటి ఒక సామాన్య కార్యకర్త మాట్లాడే అవకాశం కల్పించిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసిన ఎండింగ్ మనం చెప్పాలంటే ఒక గంట అయినా ఉంటాయి. ఎన్టీ రామారావు ఈరారెడ్డి ఇండిపెండెంట్గా అప్పుడు పోటీ చేసి గెలిచినాడు. మీరు మా పార్టీలోకి రావాల్సిందేను అని మామూలుగా ఈరారెడ్డిని రొంత పల్లంతం చేసినాడు. చేస్తే ఇప్పుడు ఏమి లేదు, ఇప్పుడు అయింది కదా మళ్ళీ టిప్పులోనైనా చూస్తాములేమని అమ్మానుంటే మళ్ళీ ఈరారెడ్డి మా గురువును పిచ్చిరెడ్డిని వీళ్ళందరినీ పిలిచి ఎట్ట ఏంటి ఈ మాట అంటాడని అందరినీ జిల్లాలో మొత్తం అంతా ఇప్పుడు ఈరారెడ్డి రూట్లో ఉండేది కదా, ఏమైనా ఇట్లా రమ్మంటున్నాడు, మనం ఏమి ఎక్కడ ఏమని వీళ్ళందరినీ ప్రస్తావించినప్పుడు మనము రాష్ట్రంలోనే వచ్చింది కదా ప్రభుత్వము, మనం పోతేనే బాగుంటుంది అని ఇంకా వీళ్ళు నిర్ణయించుకున్నాక తెలుగువాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే ఎన్టీ రామారావే. తెలుగువాడు ఆంధ్రప్రదేశ్లో పన్నాడంటే ఎన్టీ రామారావు. మా ఆయన బద్వేలు వీళ్ళు కలుసుకున్నాక బద్వేల్లో ఈరారెడ్డి అంటే బద్వేలు ఈరారెడ్డి, ఆయన బిజయంలో ఈరారెడ్డి కాదు, బద్వేలు ఈరారెడ్డి. బద్వేలు అంటే హైదరాబాద్ అంటే బద్వేలు అనే కింద ఆ రకంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. మామూలుగా ఒక రూట్లో మామూలుగా రాజకీయంగా కానీ ఇంకొకటి కానీ మొత్తము ఏమన్నా ప్రణాళిక ఉంటే ఏంది రకంగా అనేది సీనియర్లను మొత్తం మంత్రులను పిలిచి మనం ఏం చేస్తామేమని అతను అడుగుతున్నాడు. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇది తెలుగుదేశం అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అంటే చూస్తాము లేమ్మని చెప్పి 9 నెలలకే ప్రభుత్వం చేసిన ఘనత రామారావుకు దక్కింది. అది